ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భారీగా నష్టపోయింది మాత్రం పాలస్తీనా పౌరులని చెప్పుకోక తప్పదు. అక్టోబర్ 7, 2023 నుంచి మొదలైన యుద్ధంలో పాలస్తీనాకు చెందిన సుమారు 50,000 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే గాజా ప్రభుత్వ మీడియా ఆఫీస్ సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 61,700 వరకు ఉంటుందని చెబుతున్నారు. బాంబు దాడుల్లో శిథిరాల కింద వేలాది మంది చనిపోయి ఉంటారని, అలాగే గాయపట్టి వారి సంఖ్య 113,274 వరకు ఉంటుందని గాజా అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాత్రం ఎడతెరిపి లేకుండా గాజాపై బాంబుల వర్షం కురిపించడంతో దిక్కుతోచని స్థితిలో పాలస్తీనా పౌరులు చిక్కుబడిపోయారు. గాజా తాజా పరిస్థితిపై మరింత సమాచారం చూద్దాం. అక్టోబర్ 7, 2023న తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పడి సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను దారుణంగా చంపడమే కాకుండా 250 మందిలను బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్పై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో సుమారు 50,000 కంటే ఎక్కువ మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 113,000 మంది గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్ గాజాలోని నాసర్ ఆసుపత్రిపై దాడి చేసిన ఘటనలో కనీసం 2 పౌరులు మృతి చెందగా హమాస్ నాయకుడు ఇస్మాయిల్ బార్హోమ్ మృతి చెందారు. అంతకుముందు ఇజ్రాయెల్ మిలిటరీ గాజాలోని అల్ మవాసీలోని ఓ టెంట్పై దాడి చేసింది. ఈ దాడిలో హమాస్కు చెందిన పొలిటికల్ బ్యూరో సభ్యుడు సలాహ్ అల్ బర్దావిల్ చనిపోయారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాన్ని కొట్టి పారేలేమంటున్నారు గాజా హెల్త్ మినిస్ట్రీ. ఆదివారం సాయంత్రం ఖాన్ యూనిస్లోని నాసర్ మెడికల్ కాంప్లెక్స్లో సర్జికల్ బిల్డింగ్లపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయెల్ ఆర్మీతో పాటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ షిన్బెట్ ఒక ప్రకటనలో ఖాన్ యూనిస్ ఆసుపత్రిపై దాడి చేసినట్టు ధృవీకరించింది. ఈ దాడిలో హమాస్ కు చెందిన కీలక సభ్యున్ని లక్ష్యంగా చేసుకుని చంపినట్టు తెలిపింది. ఇక ఆదివారం నాడు ఆసుపత్రిపై జరిగిన దాడిలో కనీసం 46 మంది మృతి చెంది ఉంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గాజాకు దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్, రఫాపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఇదిలా ఉండగా జనవరిలో కుదిరిన కాల్పుల ఒప్పందం ముగిసింది. 2వ దఫా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒక పట్టాన అంగీకరించడం లేదు. వాస్తవానికి 2వ దశలో ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు గాజా నుంచి నిష్క్రమించాలి. ఈజిప్టు, ఖతర్, అమెరికాలు మధ్యవర్తిత్వంతో జరిపిన ఒప్పందంలో ఇజ్రాయెల్ అంగీకరించింది. కాగా జనవరి 19వ తేదీన జరిగిన మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీలను విడుదల చేయాలి. అదే సమయంలో ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో కూడా ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా పౌరులను గాజాలో చంపేసింది. ప్రస్తుతం పాలస్తీనాలో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. గాజాలో మృతుల సంఖ్య 50,000 కంటే ఎక్కువగా ఉండొచ్చు. వారిలో 17,000 మంది పసి పిల్లలున్నారు. దీంతో సమాజం నుంచి ఓ తరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో గాజా రాజకీయంగా, ఆర్థికంగా, మేధోపరంగా భారీగా నష్టపోవాల్సి వస్తుందని అక్కడి మేధావులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా చనిపోయిన వారి విషయానికి వస్తే సుమారు 11,000 కంటే ఎక్కువ మంది ఆచూకీ తెలియకుండా పోయింది. వారంతా శిథిలాల కింద పడి చనిపోయి ఉంటారని గాజా మీడియా ఆఫీస్ అంచనా వేస్తోంది. గత ఏడాది జూలైలో లాన్సెట్ జర్నల్ విడుదల చేసిన ఒక నివేదికలో గాజా యుద్ధంలో వాస్తవంగా మృతుల సంఖ్య 1,86,000కు చేరుకుంటుందని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం తాము అత్యంత జాగ్రత్తగా హమాస్ సభ్యులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా చనిపోతున్న వారు మాత్రం సామాన్య పౌరులే అని అక్కడి ఎనలిస్టులు చెబుతున్నారు.